టీ20 క్రికెట్ అంటేనే వేగం. కానీ ఆ వేగానికి విచక్షణ తోడవకపోతే ఏమవుతుందో అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్ ప్రపంచానికి చాటి చెప్పింది. మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కళ్లల్లో ఒక వింతైన మెరుపు కనిపించింది. ఆ మెరుపు ఆత్మవిశ్వాసానిదా లేక అతి విశ్వాసానిదా అని క్రికెట్ విశ్లేషకులు చర్చించుకునే లోపే గ్రౌండ్ లో ఫలితం తేలిపోయింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతామన్న జట్టు కనీసం సగం పరుగులు కూడా చేయకుండానే 111 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ కు ముందు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సూర్య ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అభిషేక్ శర్మ, తిలక్ వర్మల పేలవ ఫామ్ గురించి ప్రశ్నించగా సూర్య చాలా ధీమాగా సమాధానమిచ్చాడు. అభిషేక్ ఫామ్ గురించి మీరెందుకు ఆందోళన చెందుతున్నారో తనకు అర్థం కావడం లేదు. పవర్ ప్లేలో మేము 40 నుంచి 50 పరుగులు చేస్తున్నాం, అది చాలు. మేమేదో ద్వైపాక్షిక సిరీస్లలో ఆడుతున్నట్లు అంచనాలు పెంచుకుంటున్నారు. తమ ప్లేయర్స్ ఈ వికెట్లపై 240 నుంచి 250 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సూర్య కుండబద్దలు కొట్టాడు. సంజు శాంసన్ లాంటి ఆటగాడిని పక్కన పెట్టి ఫామ్ లో లేని కుర్రాళ్లపై సూర్య చూపించిన నమ్మకం ఆ క్షణానికి గొప్పగా అనిపించినా మైదానంలో మాత్రం అది రివర్స్ కొట్టింది. దక్షిణాఫ్రికా విసిరిన 188 పరుగుల లక్ష్యం అసాధ్యమైనదేమీ కాదు. కానీ భారత బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల కంటే ప్రతి బంతిని స్టేడియం దాటించాలనే ఆతృతను ఎక్కువగా ప్రదర్శించారు. అహ్మదాబాద్ పిచ్ నల్లటి నేలతో కూడి ఉంది. బంతి నెమ్మదిగా వస్తోంది, పైగా స్పిన్నర్లకు పట్టు దొరుకుతోంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సింది పోయి అటాక్ ఒక్కటే మంత్రం అనుకున్నారు. మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్ పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ ఐడెన్ మార్క్రామ్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం పతనానికి నాంది పలికింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మరోసారి బాధ్యతారాహిత్యంగా భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. అనవసరంగా రివ్యూ తీసుకుని జట్టుకు నష్టం చేశాడు. 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అసలు టచ్ లోనే లేనట్టు కనిపించాడు. కెప్టెన్ సూర్య సైతం 18 పరుగులకే వెనుదిరగడంతో భారత్ కోలుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు పిచ్ ను అర్థం చేసుకుని తమ ఫేస్ లెంగ్త్ ను మార్చుకుంటే భారత్ బ్యాటర్లు మాత్రం మొండిగా ఒకే పద్ధతిలో ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ఒకవేళ వికెట్లు పడుతుంటే ఇన్నింగ్స్ నిలబెట్టే చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ లాంటి ఆలోచన విధానం ఇక్కడ ఎవరిలోనూ కనిపించలేదు. బుమ్రా బంతితో ఎంత కష్టపడి సౌత్ ఆఫ్రికాను కట్టడి చేసినా బ్యాటర్ల వైఫల్యం ఆ శ్రమను బూడిదలో పోసిన పన్నీర్ చేసింది. ఎక్కడా ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ మ్యాచ్ లో కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, జట్టు ఎంపిక కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఫామ్ లో ఉన్న వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను కాదని వాషింగ్టన్ సుందర్ ని ఎంచుకోవడం ఎవరికీ అర్థం కాల. అద్భుతమైన ఫామ్ లో ఉన్న శివన్ దూబే కంటే ముందుగా సుందర్ ను బ్యాటింగ్ కు పంపడం కెప్టెన్ అతి విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. పరిస్థితులను బట్టి జట్టును మార్చుకోవాల్సింది పోయి మేము ఇలాగే ఆడతాం అనే మొండితనం భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ లో పరాజయం కాదు, భారత ఆలోచన విధానానికి తగిలిన దెబ్బ. ద్వైపాక్షిక సిరీస్లలో ఫ్లాట్ పిచ్లపై కొట్టిన పరుగులు ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో పనికిరావు. ఇక్కడ ప్రతి పిచ్ ఒక కొత్త సవాల్ విసురుతుంది. కెప్టెన్ ఆత్మవిశ్వాసం జట్టుకు బలమే కావాలి, కానీ అది జట్టు కళ్లను కప్పేసే అతి విశ్వాసంగా మారకూడదు. సెమీఫైనల్ చేరాలంటే భారత్ ఇప్పుడు అద్భుతం చేయాలి. తదుపరి మ్యాచ్లలో కేవలం గెలవడమే కాదు, తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాలి. దూకుడుండాలి, కానీ దానికి వివేకం తోడవ్వాలి. మరి సూర్యసేన ఈ పతనం నుండి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకుంటుందా, లేక ఈ అతి విశ్వాసం భారత్ ని టోర్నీ నుండి ఖాళీ చేస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.